అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు పైన భారం పడుతుందో, ప్రజలకి అన్యాయం జరుగుతుందో అది ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం, అలాగే వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తే మా పార్టీకి ప్రత్యేక హోదా మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గలాన్ని విప్పేందుకు ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకుని వస్తాము. మొన్న రైతుల గురించి, రైతులకున్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే 6 నెలలలోనే 15,000 కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. అసలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈ రోజు చూస్తే 6 నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలను పట్టించుకోకుండా మరి ప్రజలను పట్టించుకోవాలి. ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అందించడం. మరి ఆల్రెడీ ప్రజల్లో అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్ గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి. ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇమ్మీడియట్ గా విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.